ఈరోజు మనతో మాట్లాడడానికి వైజాగ్ సత్య గారు ఉన్నారు, సోషల్ మీడియా స్టార్. ఇప్పుడు ఏ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏ సోషల్ మీడియా యాప్ అయినా కూడా వైజాగ్ సత్య గారే ఫస్ట్ కనిపిస్తుంటారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. సార్, ఇప్పుడు జరుగుతున్న బిగ్ బాస్ చూస్తున్నారు, చాలా మంది సెలబ్రిటీస్ కూడా లేదంటే కామన్ మ్యాన్స్ కూడా వైజాగ్ సత్య గారు కానివ్వండి, ఉప్పల్ బాలు గారు కానివ్వండి, లేదంటే బెంగళూరు బుజ్జి గారు కానివ్వండి, లేదంటే మీ టీంలో ఎవరైనా కూడా వెళ్తారని చాలా ఆశతో చూశారు. సో ఈసారి కామన్ మ్యాన్స్ అని చెప్తారు, చాలా మంది సెలబ్రిటీని తీసుకున్నారు. మీరేమంటారు? నాగార్జున మా ఇంటికి వచ్చి తిలకం పెట్టి పిలిచినా నేను వెళ్ళను. ఎందుకంటే గత 9 సంవత్సరాలు నేను మాట్లాడుతున్నవన్నీ నేను తీసుకున్నాను. సోషల్ మీడియాలో కావచ్చు, టీవీ ఇండస్ట్రీ కావచ్చు. ఐఎమ్ ఎగ్నెస్ట్ బిగ్ బాస్. బిగ్ బాస్ అనేది ఇండియన్ కల్చర్కి ఎగ్నెస్ట్. గతంలో సిపిఐ నారాయణ గారు చెప్పారు, అలాగే అక్కడ మహారాష్ట్రలో షిండే గారు సీఎంగా చేశారు, శివసేన, ఆయన చెప్పారు. చాలామంది చెప్పారు. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద వాళ్ళు కేసులు వేస్తారు, బ్యాన్ చేయమని, హైకోర్టులు వేస్తుంది. ఏం యూజ్ లేదు దానివల్ల, బిగ్ బాస్ వల్ల. మన భారతదేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం అనేవి ఉన్నాయి. అవన్నీ మనం ఫాలో అవ్వాలి. అంతేగాని కళ్ళల్లో పళ్ళు పెట్టి చూడు, నడుమించి బొగ్గల గీళ్ళు, ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు. అది పక్కన పెడితే మా టీంలో బిగ్ బాస్కి వెళ్ళాలని ఎప్పటిలో కళ్ళు కట్టున్నది ఇప్పుడు బాగా. సో ఆయన వెళ్ళాలనుకున్నాడు. సో మేమంతా ఆయనకి సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 15 మందిని తీసుకున్నారు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్ ఉంది. సెలబ్రిటీస్ ఒక 9 మెంబర్స్ని, అలాగే కామన్ మ్యాన్ అంటున్నారు. వాళ్ళు కామన్ మ్యాన్ కాదంలో, వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఫేమే. వాళ్ళంతా దమ్ము శ్రీజ, ఈ పవన్, వీళ్ళంతా వాళ్ళంతా సోషల్ మీడియాలో ఫేమ్లో ఉన్నవాళ్ళే. సో వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఆడుతున్నారు. ఇంకొక 10 మందిని తీసుకుంటారు అనేది ఒక పోగొట్ట న్యూస్ వచ్చిందనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అప్పుడైనా ఒక్కరు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక నేనైతే సపోర్ట్ చేసేది ఎవరికంటే ఇమ్మాన్యుల్. తనతో మేము వర్క్ చేసాం, మళ్ళీమాల్లో వర్క్ చేసాం, ఈటీవీలో, అలాగే వెబ్ సిరీస్ చేసాము, సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా మేము ఉంటాం కాబట్టి చాలా మంచిది. ఆయన కూడా బిగ్ బాస్కి వెళ్ళేందుకు మాకు కాల్ చేసి, సత్య నీ సపోర్ట్, నీ టీం సపోర్ట్, అంత సపోర్ట్ నాకు కావాలన్నారు. కాబట్టి మంది ఇమ్మాన్యుల్కే ఓటేస్తాం. ఇమ్మాన్యుల్ కూడా బాగా మంచిగా పంచులేస్తూ కామెడీ బాగానే చేస్తున్నాడు. కానీ కొంతమంది అపార్థం చేసుకొని సీరియస్ అయిపోతున్నారు. కామెడీని కామెడీ లాగానే తీసుకోవాలండి. ఇక విన్నర్ ఎవరు అవుతారంటే నా దృష్టిలో సంజన ఉంది కదా, కన్నడ బ్యూటీ. ఆమె సింధీ ఫ్యామిలీ నుండి వచ్చింది, చాలా అందగత్తే, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆమెకి. సో ఆమె అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది 9వ సీజన్. ఈ 9వ సీజన్లో ఒక్కరు కూడా లేడీస్ విన్ అవ్వలేదు. ఓటీటీలో అయ్యారు లేదు, వదిలేసి పిండి మాది. సో టీవీలో టెలికాస్ట్ అయ్యే ఈ బిగ్ బాస్లో ఇప్పుడు దాకా ఎవరు విన్ కాలేదు. సంజన విన్ అవుతుంది. ఎందుకంటే మా బిగ్ బాస్ తెలుగు వాళ్ళకంటే కన్నడ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. గత సీజన్లో తీసుకుంటే సీజన్ 8లో కూడా నిఖిల్ అని, ఆయన కూడా కన్నడగానే విన్నర్ అయ్యింది. సో ఈసారి సంజన అవ్వాలంటే ఆమె డేరింగ్ అండ్ యాక్షన్ లేడీ. ఆమె పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆమె ఒక ప్రభాస్ సినిమాలు, ఒక పవన్ కళ్యాణ్ సినిమాలు, ఒక మమ్మూటి, మోహన్ లాల్, కన్నడలో తీసుకుంటే శివరాజ్ కుమార్, దర్శన్, సుదీప్, వీళ్ళందరూ సినిమాలో చేసింది దాన్ని. అలాగే ఆమెకు ఒక రికార్డు ఉంది, వరల్డ్ రికార్డు, 105 అవర్స్ సైక్లింగ్ చేసింది. అలాగే ఆమె కన్నడ బిగ్ బాస్ కూడా చేసింది. ఆమె ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ కన్నడ బిగ్ బాస్కి ఆమె వెళ్ళింది కంటెస్టెంట్గా. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పైగా మా ఆంధ్రాకి కూడా బంధువు. ఈ సంజన వాళ్ళ సిస్టర్ పేరు మిక్కీ, ఆమె కూడా హీరోయిన్. ఆమె మా రవిరాజ పిలిశెట్టి కొడుకు హీరో ఆది పిలిశెట్టి పెళ్లి చేస్తున్నారు. సో అన్ని రకాలుగా మా ఆంధ్రాకి సంబంధించిన బంధువు కాబట్టి ఆమె గెలవాలని నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా సృష్టి వర్మ ఎలిమినేషన్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? సృష్టి వర్మని ఎలిమినేషన్ చేయించారు జనాలు. ఆమె చాలా మంచిగా డ్యాన్స్ చేసింది. మీరు తెలుసు, కన్ను పెట్టారు, కన్ను కొట్టిన పాట ఎంత బాగా చేసింది డ్యాన్స్. అప్పుడు నాగార్జున ఏమన్నారు, అబ్బా నువ్వు మంచి డ్యాన్సర్ అమ్మా, బిగ్ బాస్ నువ్వు బయటకు వచ్చినాక నా సినిమాకు నువ్వు వర్క్ చేయాలి, కొరియోగ్రాఫర్గా మనం ఇద్దరు కలిసి చెప్పండి. అయితే సృష్టి వర్మ నాకు ఫ్రెండేనండి. కావాలి మీరు వీడియోలు, ఫోటోలు అన్నీ పంపిస్తాను. ఒకప్పుడు ఆమె ఒక సినిమా కొరియోగ్రాఫర్గా చేస్తుంది. కరాటేకి అర్జున్ ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ కూతురు పెట్టి ఒక సినిమా తీస్తున్నాడు. అది అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ అవుతుంటే నేను ఈ సంవత్సరంగా డైరెక్టర్ సినిమా చేస్తున్నాను. మా వేరే పక్క సెట్లో షూటింగ్ అవుతుంది. నేను ఆమె దగ్గరికి వెళ్ళినాక అన్నీ మాట్లాడాను, ఏమైంది అమ్మాయికి ఇష్యూ అని అడిగాను. చాలా మంచిగా మాట్లాడేదండి. ఆమె మాటలకి నేను ఫ్యాన్ అయిపోయాను. బుజ్జిగా అప్పట్లో ఆ రోజుల్లో ఒక వీసా రోజు ఒక సీఎం చేయాలి, చాలా బుజ్జిగా మాట్లాడతాను, చిన్నపిల్లలు అట్లా మాట్లాడేది. ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ మాట్లాడేది. ఈ మధ్యలో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాం. తర్వాత నేను ఆమె ఫ్యాన్ అయిపోయినాక ఆమె కూడా చెప్పింది, ఇట్లా బిగ్ బాస్ అడుగుతున్నారండి, ఆలోచిస్తున్నాను. తర్వాత నా బర్త్డే అయితే వీడియో కూడా చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చేసి
కూడా మంచి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమె ఫైనలిస్ట్గా వెళ్ళే అర్హత కూడా ఉంది ఆమెకి. కాకపోతే ఆమె గతంలో ఒక మాట అనింది, మహాత్మా గాంధీ అండ్ నెహ్రూ బాస్టర్స్ వాళ్ళు మన దేశాన్ని నాశనం చేశారు, వాళ్ళ లీడర్షిప్లోనే దేశం వెనబడిపోయింది, అన్ని పాకిస్తాన్ వాళ్ళందరూ మనల్ని అటెండ్ చేస్తున్నారని మాట్లాడింది. బాస్టర్ అనే మాట తప్పే, వెనక్కి తీసుకోవాలి. అది పట్టుకొని కొంతమంది ముస్లిం నాయకులు అనమాట, కొంతమంది కొన్ని సెక్షన్స్లోని గుంటూరు నుండి ఆమెను ఎలాగైనా కానీ బయటికి పంపించాలి, లేకపోతే అన్నపూర్ణ చేస్తాం తగలబెట్టేస్తామని కొన్ని అల్లర్లు చేస్తారు. ఆ అల్లర్లు భయపడిపోయి నాగార్జున గారు బయటికి పంపిస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? సుమన్ శెట్టి అయిపోతే బెస్ట్. ఆయన ఏం ఆటలేదు కదా, ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని పోతున్నాడు, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడిపోతున్నాడు. ఆయన నా ఫ్రెండే, ఆయన కలిసి సినిమాలు కూడా చేసాం, అన్నపూర్ణమ్మ గారు మనోడు సినిమాలు. కాకపోతే ఆయన ఎవరిని అంటాడు ముట్టడు, బయట కూడా అట్లానే ఉంటాడు, లోపల కూడా అట్లే ఉంటున్నాడు. అట్లాంటి వాళ్ళకి ఇచ్చి కూడా వేస్ట్ కదా, యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సుమన్ శెట్టికి ఏం తక్కువ, ఆయన అన్ని హాస్టల్ సంపాదించుకున్నాడు, 300 సినిమాల్లో యాక్ట్ చేశాడు. అట్లాంటి వాళ్ళకి కాకుండా ఏమీ లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఉప్పల్ బాలు ఆల్రెడీ చాలా వీడియోలు పెట్టడం అయితే జరిగింది. బిగ్ బాస్ అంటే నా ప్రాణం, నా ఊపిరి, నాకు నాగార్జున గారు తీసుకోవడం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఆ ఫ్యాన్ బేస్ పరంగా కానివ్వండి, అన్ని అంటే సోషల్ మీడియా పరంగా కానివ్వండి, అన్ని పరంగా కూడా ఉప్పల్ బాలుకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇప్పటికైనా కొంచెం తీసుకోవాలా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. అంటే ఏమంటారు? సోషల్ మీడియాలో చాలా మంది క్రేజ్ ఉంది కదా, హర్ష ఫస్ట్ నెంబర్ 1 వస్తాడు. ఇంకా ఎవరు ప్రపంచ అన్వేష్, ఆయన కూడా మంచి క్రేజ్ ఉంది. అలాగే ఉప్పల్ వాళ్ళు కూడా మంచి క్రేజ్ ఉంది. ఇట్లాంటి వాళ్ళందరూ తీసుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. అదే బాలు చిరకాల వాచ్, అది 10 ఏళ్ళు కానీ కలగంటున్నాడు. 10 ఏళ్ళు అంటారు. బిగ్ బాస్ వచ్చి 9 years అంటారు కదా, అతను ముందే హిందీలో ఉంది సల్మాన్ ఖాన్ బిగ్ బాస్. ఇంకా మనం తీసుకుంటే అసలు బిగ్ బాస్ పుట్టింది ఎక్కడ అనుకుంటున్నారు తెలుసా మీకు? 99లో నెదర్లాండ్స్లో పుట్టింది, అంటే యూరోపియన్ కంట్రీలో. అప్పుడు దాని పేరు బిగ్ బాస్ కాదు, బిగ్ బ్రదర్ అని ఉండేది. ఆ బిగ్ బ్రదర్లో మన బాలీవుడ్ హీరోయిన్ కన్నడగా ఆమె శిల్పా శెట్టి కూడా యాక్ట్ చేసి విన్నర్ కూడా అయ్యింది అనమాట. దాన్ని మన ఇండియన్స్ కాపీ కొట్టారు. ఇదంతా వెస్ట్రన్ కల్చర్ అండి, ఇది కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు. నేను అదే చెప్తాను, బిగ్ బాస్ ప్రమోట్స్ ఉమెన్స్ ఫైటింగ్స్ అండ్ వల్గర్. దట్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హర్ష సాయి కానీ నాన్ వెజ్న కానీ వాళ్ళు ఈ ₹1,00,00,000 కాకుంటే ఇప్పుడు నాన్ వెజ్న ఒక పోస్ట్ పెట్టారు, నాకు ఇన్కమ్ వచ్చేసి 10 crores వస్తుంది అని. అంటే 10 crores వచ్చే వాళ్ళు ఈ 1 crore కోసం చేస్తారంటారు. అసలు నాన్ వెజ్ అనే వ్యక్తి దేశద్రోహి. ఎందుకంటే మీరు చూడండి, మీరు కూడా యూట్యూబరే, ప్రతి ఒక్క వీడియోలు కూడా ఆయన మన దేశాన్ని కించపరుస్తాడు. ఏదో దేశం వెళ్ళి చూడండి అరా ఇండియన్స్, వీళ్ళు గొద్ద నాకండారా, వీళ్ళు గొద్ద కడగండారా అంటుంటాడు. పైగా ఆయన వీడియోలు అన్ని బూతులు ఎక్కువ ఉంటాయి. ఏవో రెస్టారెంట్ పేరు చూపించి బూత్ మాట చూడండి, మనక్కడ బూత్ కానీ వాళ్ళకి అక్కడ ఏదో సమ్ మీనింగ్ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది భాషలు ఉన్నాయండి, వందలాది దేశాలు ఉన్నాయి భూమి మీద, వేలాది భాషలు ఉన్నాయి. ఒక్కొక్క మీనింగ్ ఒక్కో రకంగా వస్తుంది కదా. ఆ మాత్రం అడిగి కొనలేదా? ఆయన వచ్చినా కానీ ఇక్కడ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులే బ్లేమ్ చేస్తున్నాడు. హైదరాబాద్ వాళ్ళేమో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. తప్పు కదండి. అట్లా పోలీసులు లేకపోతే మనం అసలు బయటికి రాగలమా? పోలీసులు ఏమంటారు? రక్షక భటులు, మనల్ని కాపాడే వాళ్ళు. పోలీసులు ఉండబట్టే కదా మనం మిడ్నైట్లో బయటకు వెళ్తున్నామా? లేకపోతే ఎవరైనా సెల్ ఫోన్ లాగిస్తారు, బైక్ లాగిస్తారు, తిరుగుతామా? పోలీసులు బ్లేమ్ చేయడం అనేది రాంగు. పోలీసులు మాత్రం ఆల్రెడీ ఆయన మీద కేసు వేశారు. హైదరాబాద్ పోలీసులు కేసు వేస్తారు, ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తామంటున్నారు. ఆయన కొన్ని మంచి పనులు కూడా చేశాడు. కొంతమంది బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళు బయట పెట్టాడు, అది ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ అందరినీ అట్లా బ్లేమ్ చేయకూడదు కదా. మన దేశాన్ని గౌరవించాలి. నువ్వు ఎన్ని దేశాలకు వెళ్ళినా మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క ఔన్నత్వాన్ని చాటాలి, ఖండాంతరాలు తీసుకెళ్ళాలి. అంతేగాని అక్కడెక్కడ కూర్చొని మా దేశంలో ఎట్లా లేజీ ఫెలోస్ అండి, మా దేశంలో వాళ్ళు ఎందుకు వేస్ట్ అండి అంటే మాట్లాడతాడు. అది చాలా రాంగ్. అది అదేవిధంగా ఐఫోన్లు అనేది గిఫ్ట్గా ఇస్తున్నారు. సో ఏంటంటే అమాయకులకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ ఫాలోవర్స్ని అంటే ట్రోల్స్ చేసే విధంగా, లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ని ఆయన నాన్ వెజ్ అనే వ్యక్తి పిల్లికి కూడా మెచ్చినాడు. ఒకప్పుడు ఇదే ఉప్పల్ బాలుని పరమ నీచంగా తిట్టాడు అనమాట. ఆయన కరెంట్ లేదు, అది ఇది వేస్ట్ కాడని తిట్టాడు. తిట్టిన వ్యక్తి మళ్ళీ కట్ చేస్తే ఒక నెలలోనే మరి ఏమైందో ఏంటో బాలుకి ₹1,00,000 కొట్టాడు అనమాట ఐఫోన్ కొనుక్కొని. మరి ఏంటంటే అది మనకు తెలియదు. మనకి మేమంతా కూడా ఇప్పుడు మీడియా మందికి వచ్చి ఆయన తిట్టాము కూడా ఉన్నాను. చాలామంది మేము వచ్చి తిట్టాము నాన్ వెజ్. మా ఫ్రెండ్ అని తెలుస్తుంది, ఆ వాసన నువ్వు ఎవడో నువ్వు రారా, నీ పని చెప్తాము, నువ్వు ఏమైనా పెద్ద ప్రపంచ యాత్ర చేసి ఏం మాకు నువ్వేమంటే స్వామి వివేకానంద ఆయన అంటే ప్రపంచ దేశాలన్నీ తిరిగి
హిందూయిజం కోసము సనాతన ధర్మం కోసం ప్రపంచ దేశాలన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. నువ్వు ఏమైనా వివేకానందలో ఫీల్ అయిపోతున్నావా? నీ వల్ల ఏంటి ఉపయోగము? మన శత్రు దేశాలన్నీ వెళ్తున్నావు, పాకిస్తాన్, చైనా ఇవన్నీ కూడాను. అది మేమంతా మాట్లాడాము. మరి ఏమైంది ఏంటో మరి ఇచ్చాడు సడన్ గా ఫోన్. అదేవిధంగా అంటే కొడంగల్ యువశేఖర్ కూడా లేకుంటే చాలా మంది కూడా ఇస్తా అంటే గుంటూరు నాగరాజు మేము వద్దన్నామని అంటున్నారు. అంటే నిజంగానే వాళ్ళకి ఇస్తా అన్నారా? కొడంగల్ శేఖర్ అయితే మాత్రం ఎవరి ద్వారా ఒక 20,000 రూపాయలు ఫోన్ పంపించాడని చెప్పాడు ఆయన. ఆయన పంపించండి అందులో ఏం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాడికి చుట్టుకోలేదు ఏమీ లేదు. కానీ బాలు వీరికి ఘర్షణ అయింది కదా. అంటే ఇప్పుడు నువ్వు వ్యక్తికి పంపించాడంటే అది నాకు వింతగా అనిపించింది. అంటే ఇట్లా పంపడం అనేది కేవలం ఇప్పుడు మీకు పంపుతున్నారంటే బాలే షాక్ అయ్యాడు. అది సత్యం, మా ఇద్దరు తిట్టుకున్నాం కదా, నాకు పంపించాడు ఏంటి అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు పంపించడం వల్ల మీ ఫాలోవర్స్ బాలు కూడా శాపనార్థం పెట్టాడు ఆయనది. అంటే ఇప్పుడు మీకు సస్తావని ఇప్పుడు మీకు ఒక ఫోన్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మీ ఫాలోవర్స్ అందరిని కూడా ఆయన కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. నేనైతే మాత్రము ఒక్క బిస్కెట్లు పడే రకం కాదు. నేను ఏదైనా ఓపెన్గానే మాట్లాడతాను. సీఎం పోస్టులో ఉన్న వాళ్ళ కోసం కూడా నేను మాట్లాడతాను. నేను దేనికి భయపడి ఏముందండి, చంపిస్తుంటే చంపేయండి, ఏముంది? జాతిశ్రీ మరణం ధ్రువం. ఎప్పుడైనా ఎవరైనా చనిపోవలసిందే. నేను అన్నీ చూస్తాను, అన్నీ అనిపిస్తాను. ఎప్పుడు నీకు చావు భయం లేదు నాకు, అర్థమవుతుంది. నేను ఏదైనా పర్ఫెక్ట్గా మాట్లాడతాను, అంత ఓపెన్ హార్ట్ నాకు. అదేవిధంగా ఉత్పల్ బాలు గారికి ఈ మధ్య కాలంలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఏదైతే హోటల్స్ కానివ్వండి ఇంకా చాలా వస్తున్నాయి. అంటే ఎవరైనా ఆయనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన ఎవరు తొక్కే ప్రయత్నం చేయలేదండి. ఆయన మేమంతా సపోర్ట్ చేస్తాం. నేను కావచ్చు, బెంగళూరు గురించి కావచ్చు, స్వాతి నాయుడు కావచ్చు, రాకేష్ మాస్టర్ గారు కనకలక్ష్మి కావచ్చు, ప్రతి ఒక్కరు. ఉప్పల్ బాలు కోసం చెప్పాలంటే ఆయన ఏంటంటే ఒక నిమిషం కూడా ఖాళీ కూర్చోడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు కూడా ఆయన సంపాదించాలని ఆలోచన. ఎందుకంటే ఆయన మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ మదర్ ఉన్నారు, ఫాదర్ చనిపోయారు, ఆ ఫ్యామిలీ చూసుకోవాలి. వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క హస్బెండ్ పిల్లలు ఉన్నారు, ఆ ఫ్యామిలీ చూసుకోవాలి. వాళ్ళ చెల్లి ఉంటుంది ఇక్కడే, పాపం ఇళ్ళలో పండుగకి వెళ్తుంది అనమాట. యూటెన్సిల్స్ అన్ని క్లీన్ చేస్తారు కదా, వాళ్ళ చెల్లి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాడు. అలాగే వాళ్ళ అన్ని ఆయన కూతురు ఆటో డ్రైవర్, చిన్న టిఫిన్ సెంటర్ ఉంది, ఆయనకు వచ్చి ఇంటికి మారపడ ఆయన్ని చూడాలి, మళ్ళీ ఈయన ఇక్కడ చూసుకోవాలి. 4-5 ఫ్యామిలీ ఆయన మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి కష్టపడతాడు. తర్వాత ఆయనలో నాకు నచ్చే గుణం ఏంటంటే ప్రజలకు నాడిని ఇట్టే పట్టేస్తాడు. అందరు నాకు ఒకే డైలాగ్ చూడు, మా మధ్యలో అప్పుడు వచ్చాడు డబ్బారావు, ఇప్పుడు ఆ డబ్బా పాట వేసుకుని ఉంటాడు, డబ్బా. అది జనాలు బోర్ కొట్టేస్తుంది. ఈయన అట్లా కాదు. స్టార్టింగ్ ఏమన్నాడు, హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలు అండి, గోవాకు వచ్చానండి అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నా టచ్ చూడండి, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్, షాక్ అయ్యారా అని అన్నాడు. తర్వాత ఏంటి, అత్తర్ సాయిబు అని అలాంటి ఆల్బమ్ సాంగ్స్ తీసుకుంటాడు. ప్రజలు నాటి పెట్టేస్తాడు ఆయన. అనుకుంటుందా? ఏ సీజన్కి సీజన్ బై సీజన్ ఏదో డిఫరెంట్గా చేస్తుంటాడు. ఈ డబ్బా పాటలు డబ్బా ఒకటే పాట కొట్టుకుంటూ ఉండడం. ఇప్పుడు చూసాం మరి షాక్ అయ్యారని అన్నాడు. ఇప్పుడు మరి అత్తర్ సాయిబు రారో అనేది చేశాడు. మన రీసెంట్గా చూడండి నచ్చిమి అనేది ఆల్బమ్ సాంగ్ చేశాడు. అది మన చిరుతలు ఆలీ గారు గెటప్ వేసుకొని ఆయన డిఫరెంట్గా వస్తాడు. డిఫరెంట్ స్టైల్ చేస్తాడు. ఆయనకి చూడండి ఎక్కడైనా వెళ్తున్నా డీజెల్లో ఆయన డిఫరెంట్ చేస్తారు. ఫస్ట్ ఏమేస్తారు, హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి గోవాకు వచ్చిందని అంటాడు. తర్వాత ఏమంటారు, ఇంకో డైలాగ్ వేస్తారు, నా అకౌంట్ ఎవరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఇది తప్పు అంటాడు, అది వేస్తారు. తర్వాత షాక్ అయ్యాక అది చేస్తారు. నాకు డిఫరెంట్ యాంగిల్స్ అని చూపిస్తాను. సో ఆయన అందుకే నిలబడగలిగాడు. ఆయనకు తెలిసిన మాట, ఒక్కటే డబ్బా పాట పట్టుకుని ఉంటే ఆయన మార్చుకుంటాడు అనమాట. స్టైల్స్ యాంగిల్స్ అని మార్చుకుంటాడు. ఇప్పుడు ఆయన చాలా మంది తిడుతున్నా కూడా తిట్టిన వాళ్ళని కూడా చాలా ప్రేమతో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. ఆయనలో చాలా నచ్చిన అంటే క్వాలిటీ అదే చాలా మంది అంటారు. అవును, ఆయన ఏదైనా లైట్గా తీసుకుంటాడు. నేనేంటంటే ఎవరు ఏదైనా అలా మైండ్లో పెట్టుకుంటాడు, అది నా మైండ్ ఇస్తూ బాగా లైట్ తీసుకుంటాడు. ఒకటే అంటే నేను బాధపడుతుంటాను, సచ్చా ఎందుకు మనం ఫేమస్ కాబట్టి మన మీద ఫోకస్ చేస్తున్నారు. మనం అడగసినట్టు అయితే మన మీద ఎవరు ఫోకస్ చేయరు. మనకు లెవెల్ ఉంది, మనం వెళ్ళి స్టూడియోలో కూర్చుంటున్నాము, పెద్ద ఈవెంట్లకి స్టేజ్ల మీద వెళ్తున్నాము కనుక మన మీద పడాలి, ఏడుస్తున్నారు, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తుంటావు అని చెప్తుంటాడు. ఆయన అవ్వచ్చు, బెంగళూరు గురించి అవ్వచ్చు, చెప్తుంటారు. మనం పట్టించుకోకూడదు, ఇట్లాంటి కేర్ చేసుకోకూడదు, చిల్లర నాకు అంటుంటారు. అదేవిధంగా ఎవరైనా కూడా తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మేము కలిసిన వాళ్ళందరికీ కూడా మీరు చాలా హెల్ప్ఫుల్ చేస్తుంటారు. సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా మీ సహాయం పొందిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే ఇంత ఓపికగా ఇన్ని కష్టాలలో కూడా ఇంత నవ్వుతూ ఇంత హెల్ప్ చేస్తుంటారు కదా, అంటే మీకేమనిపిస్తుంది? నేను ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తాను, లేకపోతే హెల్ప్ చేసి ఇల్లు చూపిస్తాను. గత 6 రోజుల్లో తీసుకుంటే మేము విలేజ్ ఇంటర్వ్యూ కానీ, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పాకిజా కానీ, ఇంకా మరి ఫిష్ ఫ్యామిలీ కానీ,
వాళ్ళని అడగండి. మా సోషల్ మీడియాలో ఎంతోమంది నేను హెల్ప్ చేశాను. రాకేష్ మాస్టర్ కానీ, రాకేష్ మాస్టర్ గారి తాలూకా వడియం కానీ కానీ, లేకపోతే మన కుర్చీకారు కానీ, ఉప్పల్ వాళ్ళు కానీ, అగ్గిపెట్టి మచ్చ కానీ, మిగతా చెప్తే కచ్చబాబు కానీ, ఇష్ట బంగారానికి కానీ, ఆవేశ స్టార్ కానీ, ప్రతి ఒక్కరు నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మా టీంలో వాళ్ళు కూడా బిగ్ స్క్రీన్ మీదకి రావడానికి నేను చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఉప్పల్ వాళ్ళు కూడా డైలాగ్ వచ్చింది, షాక్ అయ్యారండి. అది సోషల్ మీడియాకే పరిమితి, కానీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా వచ్చింది సినిమా థియేటర్లో కూడా 17 ఉంది. దానికి కారణం నేనే. అలాగే ఆ డబ్బా పాట ఉంది కదా, ఆ డబ్బా పాట ఒక పాట జంట, ఆ జంట పాట కూడా వచ్చింది సినిమాలో. ఆ పాట కూడా నేను అలాగే ఆవేశానికి అమ్మ ప్రాణంకి వచ్చింది అంటాడు, అది కూడా డైలాగ్ వచ్చింది. కుర్చీ మట్టిపెట్టని వచ్చింది మిరపకాయలు గుడ్డూరు కాలంలో. అది దానికి కారణం నేను. అలాగే రాకేష్ స్టార్ది హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అది హనుమాన్ మూవీలో వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది డైలాగ్ ఉనిష్ట బంగారం ఒక్కొక్క నీళ్ళు పోసింది, అది కూడా ఒక సినిమాలో వచ్చింది. దానికి కూడా నేను ఇలా ఎంతోమంది నా ద్వారా సినిమాలో కనిపించారు. అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, పంజాబీ ప్రశాంత్ కావచ్చు, కాకర పాప కావచ్చు, ఈవెన్ పొట్టు విజయ దుర్గ కూడా నేను ఒక సినిమాలో పెట్టించాను. ఆమె ఆల్రెడీ ఆర్టిస్ట్. నేను ఇలాగే అందరికి హెల్ప్ చేస్తూ ఉంటానండి. నాకు ఇష్టం అట్లా. నాకు ఏదైనా అవసరం అయితే నేను కూడా ఎట్ ద సేమ్ టైం హెల్ప్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆకాశంలో దిగిరాలి కదా, నాకు కూడా అవసరం పడవచ్చు. నాకు కూడా ఎప్పుడైనా ఒక 1000 రూపాయలు అవసరం పడవచ్చు. తీసుకుంటావు, హెల్ప్ చేస్తాను, రెండు ఉన్నాయి నాకు. కానీ నేను ఎవరి సొమ్ము తినలేదండి. ఈ మధ్య ఒకటి వచ్చాడు డబ్బారామని మా దగ్గరకు వచ్చాడు. మా చుట్టూ తిరిగాడు 5-6 ఏళ్ళు. నేను ఎన్నో వాడికి ఆఫర్లు ఇప్పించాను. టీవీ ఇండస్ట్రీలో, యూట్యూబ్లో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, లేకపోతే ఈవెంట్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ. నేను బెంగళూరు గుర్చేది ఆయనకి డబ్బాలు బట్టలు పండించాను. నేను ఇచ్చిన బట్టలే వేసుకుంటున్నారు. ఎల్లో కలర్ కుర్తాతో తిరుగుతున్నారు చూడండి మమ్మల్ని. ఆ కుర్తా నేను ఇచ్చింది ఎల్లో కలర్ కుర్తా. మేము ఇచ్చిన బట్టలతో మమ్మల్ని తిరుగుతున్నాడు అడేసుకున్నది. అట్లాంటి వాళ్ళు ఏమనుకోవాలండి? కుక్కగానే విశ్వాసం ఉండదు, మనుషులకు ఉండదు. అసలు వాళ్ళ ఊర్లోనే పేరు లేదండి. ఏదో బర్త్డే పార్టీకి పిలిచాడు నన్ను పిలిచి నేను ఏం చేస్తాను, ఒక్కనే ఏం బాగుంటుంది నా ఉప్పల్ బాలుని విలేజ్ సింగర్ బేబీని కూడా తీసుకెళ్ళాను. కొంచెం అందం వస్తుంది కదా. విలేజ్ సింగర్ బేబీని చాలా అవమానించాడండి, స్టేజ్ మీదకి వెళ్ళలేదు. ఈమె ఎవరో నాకు తెలియదు అని చూశాడు. ఆమె మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిచి సన్మానించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటూనే క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి సన్మానించారు. ఆమె తెలియదు అంటారు. ఆ రోజులు అందరూ అంటే సరే డబ్బాగాలండి, డబ్బాలు కొట్టుకుని బతుకుతారండి, బ్యాంకులు కట్టేస్తారండి, నిధులు కదా మాకు చిరాకు దొబ్బుతుందండి, బ్యాంకు మేమే చూపిస్తారు, ఇంట్లో పారేస్తామని అని చెప్పారు. అప్పుడే చెప్పారు మాకు. కావాలంటే వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళే చెప్తారు చూడండి, మా బ్యాంకులు మా ఊరిలో చూపించి మా మొహాల్లో పడుతున్నారు. సో ఎప్పుడైనా ఇంటికి గెలాలి, తర్వాత రచ్చ గెలాలి. ఇంట్లో గెలిచినాక రచ్చ అంటే అవుట్ సైడ్ గెలాలన్నమాట. మీరు ఇంట్లోనే గెలలేదు, బయట ఏం గెలుస్తారు. ఎప్పుడైనా ఒకటండి, ఒక్కకైనా విశ్వాసం ఉంటుంది కానీ మనిషి ఉండదు. నా చేతితో మీకు పెట్టిన, నా చేతితో నేను బట్టలు కొనిచ్చిన. మొన్న నా బర్త్డే కండి, నా బర్త్డే కుర్తాలు షర్ట్లు అన్నీ ఇచ్చినాను. నేను ఎన్ని సారీస్ ఇచ్చానో నాకు లెక్కలేదు. నాతో పాటు ఇక్కడ బెంగళూరు గురించి ఇంకా ఎక్కువ ఇచ్చాను. విశ్వాసం అనేది ఉండాలి కదా. మేమంట చెత్త తీయమంట, మేమంతట మాకు తిరిగితే వాళ్ళకంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారట, వాళ్ళంట తిడుతున్నారట. ఏం మాట్లాడండి ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది, మేము కట్ చేస్తాం, మిమ్మల్ని ఎవరు డీక్తారు హైదరాబాద్లో రావడము, ఆ కోతి స్టెప్పులు వేసుకోవడము, అప్లోడ్ చేసుకోవడం తప్ప ఏముంది అంటాడు. నాకు 20 లక్షలు ఫాలోయింగ్ ఉంది నాగార్జున గారు, నువ్వు నాకు ఎందుకు బిగ్ బాస్ తీసుకోవు, అడ్రస్ లేని వాళ్ళు తీసుకుంటావు అంటే అడ్రస్ లేని వాళ్ళు తీసుకుంటారంటే అది ఎంత మాట తప్పు మాట కదా. కామన్ మెన్స్కి అడ్రస్ లేని వాళ్ళు అంటున్నాడు. అరే నీకు చదువు లేదు కాబట్టి నీకు ఏం తెలియదు. బిగ్ బాస్లోన చాలా కేటగిరీస్ ఉంటాయి. ఫిల్మ్ యాక్టర్స్ అని ఒకటి ఉంటుంది, టీవీ యాక్టర్స్ అని ఒకటి ఉంటుంది, ఫిలిం సింగర్స్ అని ఒకటి ఉంటుంది, ఫిలిం కొరియోగ్రాఫర్స్ అని ఒకటి ఉంటుంది, టీవీ హోస్ట్స్ అని ఉంటుంది, యూట్యూబర్స్ అని ఒకటి ఉంటుంది. ఇలా రకరకాలు ఉంటాయి. అలాగే కామన్ మ్యాన్ అని కూడా ఒకటి ఉంటుంది. కామన్ మ్యాన్ కేటగిరీలో వాళ్ళని తీసుకున్నాడు. నీకు ఆ విషయం కూడా తెలియదు. అడ్రస్ అయిన వాళ్ళు తీసుకున్నారండి అంటున్నావు. కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకున్నారు. అర్థమవుతుందా? నిన్ను తీసుకెళ్ళడానికి నీకు ఏముంది అసలు? కోతి మొఖాలు వేస్తుంది, మీరు ఏం చేయగలరు? కోతుల్లాగా 2 కోతులు తెచ్చారంటే కామెంట్లు వస్తాయి. ఆయన బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఒక రాసి పెట్టి ఉండాలండి. ప్రజలు ఒకే తెలుసుకోవాలి. ఇప్పుడు సుమన్ రెడ్డి తీసుకోండి, ఆయన ఆట లేదు పాట లేదు, ఏమి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండిపోతున్నాడు ఇలా. కానీ ఆయన జనాలు ఓట్లు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆయన ఓట్లు వేస్తున్నారు. మన టాలీవుడ్లో ఆయన ఒకే ఒకటి కదా. ఇప్పుడు ఎవరున్నారు అంత పేరున్నారు అందులో? ఈయన ఒక్కడే పెట్టారు అంత అనేక భాషల్లో యాక్ట్ చేసిండు. అంటే టాలీవుడ్ అంతా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ ప్రజల యొక్క అభిమానం ముఖ్యము. ఆయన 70,000 80,000 ఉన్నారండి ఫేస్బుక్లో ఫాలోయింగ్. నాకు 20 లక్షలని అందరూ పెడతాడు మన ఫేస్బుక్లో. చూసిన ఏమనుకుంటుంది, 20 లక్షలు అంటాడు, అడిగితే 70,000 అనుకోరా? ఎందుకు అలా అంత నచ్చలు అంటావు?
ఓకే అండి. 20 లక్షల ఫాలోయింగ్ ఉంది, నీకు కావాలంటే లింక్ పెడతాను చూడండి. ఆయన 70-80 మంది ఉన్నారు. ఓకే అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ. చూశారు కదా వైజాగ్ సత్య గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఎప్పుడు చూసినా కూడా నిజాలే చెప్తుంటాడు, నిజాన్ని నిర్భయంగా చెప్తుంటాడు. 100 మంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా నిజాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల అందుకే వైజాగ్ సత్యకి ఇంత పేరు వచ్చిందని అయితే చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో అంటుంటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ టీవీ తెలుగు.